నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ముందుగా గ్రేట్ ఆంధ్ర ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు యాజ్ యూజువల్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. 2024లోకి అడుగు పెడుతున్నాము. మరి రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, అలాగే వివిధ పార్టీల భవిష్యత్తు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు 2024లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి నుంచి అంటే ఎన్నికలు కూడా ఇప్పుడే రాబోతున్నాయి కాబట్టి కమింగ్ ఫ్యూ మంత్స్లో వివిధ పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే మనం చెప్పుకునేది టీడీపీను వైసీపీనే పోటీ పడబోతున్నాయి. బీజేపీ అవన్నీ ఉన్నా కూడా నామమాత్రంగా అనుకుంటున్నాము. కాకపోతే ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, చరిత్రను తిరగ రాసే విధంగా ఏమన్నా జరగబోతుందా 2024లో? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 2024 అంటే రాజకీయ భవిష్యత్తు ఒక 2-3 నెలల్లో, మార్చి లేదా ఏప్రిల్, ఏదైనా కారణాల వల్ల, పిల్లల ఎగ్జామ్స్ ఇలాంటి కారణాల వల్ల కొంచెం ముందుకు జరిగితే మే నాటికి అటు సెంట్రల్లో కొత్త ప్రభుత్వము, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం మీన్స్ మళ్ళీ మోడీ గారే వస్తారనేది బలంగా వినిపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ దాదాపుగా మోడీ గారి పాలన ఖరారైనట్టే మనం ఇప్పుడు ఉన్న వార్తల ప్రకారం మాడుకుంటే. ఇక ఆంధ్రప్రదేశ్లోనే గట్టిగా ఉంది. అంటే జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా అనే ప్రాతిపదిక మీదే ఇప్పుడు జరిగే ఎన్నికలన్నీ ఉంటాయి. అదేవిధంగా టీడీపీ, జనసేన అంటే మనకు ఉన్న పార్టీలన్నీ లెక్కలేస్తే అటువైపు వైసీపీ ఒకటే ఉంది. వైసీపీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదు, ఒకటే పోటీ చేస్తుంది. టీడీపీ జనసేన అలయన్స్ ఖరారు. ఎన్ని టికెట్లు వీళ్ళు, ఎన్ని సీట్లు వీళ్ళు అడుగుతారు, ఎక్కడ రాజీ కుదురుతుంది, ఎక్కడ కుదరదు, అంటే కింది లెవెల్లో ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా, ఇలా ఎన్ని ప్రశ్నలు ఉన్నా కూడా వాళ్ళ అలయన్స్ అయితే పక్కా. ఇక మిగిలింది బీజేపీ ఏమిటంటే ఇప్పటి వరకు లెక్కలు ఏమీ తేల్చడం లేదు. బీజేపీ వస్తుందని, రేపు అలయన్స్లోకి ఎంటర్ అవుతుందని, ఒక 6 పార్లమెంట్ సీట్లు, ఒక 14 అసెంబ్లీ సీట్లు అడుగుతారని, ఇలా రకరకాల లెక్కలు ఉన్నాయి. కానీ చంద్రబాబు గారు బీజేపీ వస్తే ఆయనకి ఇష్టమే. కానీ ఎందుకంటే రేపు మోదీ వచ్చి మనకు ఏదన్నా ప్రమాదం ఉంటుంది, ఎగనెస్ట్ పోతే అనేది ఒకటి మనసులో ఉంది ఆయనకి. గతంలో మోదీ గారికి వ్యతిరేకంగా పోవడం వల్ల తాను నష్టపోయినాను అనే భయం ఉంది ఆయనకి. అందువల్ల బీజేపీ వస్తే స్వాగతిస్తారు. కానీ అన్ని సీట్లు ఇస్తారా? ఉన్నవే కాసిన్ని సీట్లు ఉంటే మీకు 6 సీట్లు బీజేపీకి ఇచ్చి ఒక 4, 3, 5 ఏదో ఒక జనసేన అడుగుతుంది కదా, జనసేనకి ఇవ్వాలంటే ఒక సగం సీట్లు ఈ పంపకాల్లోనే పోతే, సగం సీట్లలోనే తెలుగుదేశం పోటీ చేస్తుంది. పోటీ చేస్తే ఎన్ని గెలుస్తుంది, బీజేపీ గెలిచేంత బలం ఉందో, ఇవన్నీ ఊహాజనితాలు. కాబట్టి బీజేపీ అనేది వస్తుందా రాదా ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇక మిగిలినవి చిన్న చితక పార్టీలు. అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీనే, కానీ ఆంధ్రప్రదేశ్లో అది చిన్న చితక పార్టీల స్థాయికి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అది చిన్న చితక పార్టీనే. ఎందుకంటే ఏ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గ్యారెంటీగా గెలుస్తుందని నమ్మకం లేదు. షర్మిల గారు వచ్చి కాంగ్రెస్కి ఏదో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని, షర్మిల గారు వస్తే కాంగ్రెస్కి బలం చేకూరుతుందని ఇలా అంటున్నారు. కానీ షర్మిల గారు వస్తే కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకోగల స్థాయి వస్తుందా అనేది డౌటే. ఎందుకంటే షర్మిల గారిని చూసి ఎన్ని ఓట్లు వేస్తారు అనేది ఇంతవరకు తెలియదు. ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టారు కానీ పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో రేపు కాంగ్రెస్ తరఫున వస్తే ఏం జరుగుతుంది ఏమిటనేది, ఆమె బలం ఎంత అనేది మనకు క్లారిటీ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమెకు నో డౌట్ ఎంతో కొంత ఆదరణ ఉంటుంది, కానీ ఎంత అనేది లెక్కలు లేవు. ఇక మిగిలింది వామపక్షాలకైతే యాజ్ ఆన్ టుడే ఏ ఒక్క సీట్లోనూ గెలిచేంత బలం లేదు. బహుశా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు పోటీ చేస్తారేమో తెలియదు. ఏం చేసినా కూడా ఇప్పటికైతే వాళ్ళు ఈ సీటు సిపిఐ కానీ సిపిఎం కానీ లేదా మోడీ కలిసి పోటీ చేస్తే ఈ సీటు గ్యారంటీగా గెలుస్తుంది అని చెప్పడానికి ఏమీ లేదు. 175 సీట్లలో వాళ్ళు ఒకప్పుడు బలవంతులే కానీ, ఒకప్పుడు కొన్ని సీట్లు స్వతహాగా గెలుచుకోగల శక్తివంతులే కానీ, ఇప్పుడు బలహీన పడిపోయి వాళ్ళు గెలిచే పరిస్థితుల్లో లేరు. ఎవరో ఒకరు మద్దతుతో ఏమైనా గట్టెక్కితే చెప్పలేము. ఇక జై భారత్ అని ఒక పార్టీ పెట్టారు ఆయన, జేడి లక్ష్మీనారాయణ గారు. అది ఏదో ఆదర్శాలు, ఆవేశాలు లేదా ఆకాంక్షలు ఇలా, అంటే అక్కడ ఢిల్లీలో ఆ పార్టీ గెలిచింది కాబట్టి కేజ్రీవాల్ పార్టీ, దాని ఇన్స్పిరేషన్తో కావచ్చు, ఎలాగైనా కావచ్చు పెట్టిన పార్టీ లేదప్ప ఇవన్నీ ఏదో ప్రభావితం. ఇక్కడ బీఎస్పీనే తెలంగాణ ఎన్నికల్లో ఏమీ ప్రభావితం చూపలేకపోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా డిపాజిట్లు కోల్పోయింది. కాబట్టి లక్ష్మీనారాయణ గారి పార్టీ ఏదో ఒక
ట్రెండ్ క్రియేట్ చేస్తుందని కానీ అది ఏదో ఒక చేస్తుందని కానీ ఎవరు నమ్మడం లేదు. బహుశా వాళ్ళు కూడా నమ్ముతారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పార్టీ వాళ్ళ ఇష్టం, పార్టీ పెట్టుకోవచ్చు, కానీ ఆ పార్టీ ఏదో రాజకీయాలని ప్రభావితం చేసేసి ఒక ఆదర్శాలకు అనుగుణంగా ఇలా ఏదో కొత్త ట్రెండ్ ఏదో దారి తీస్తుందని లేదు. ఇప్పుడు ఎవరికి రాజకీయాలు వేరు, ఆదర్శాలు వేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకా కొంతమంది నాయకులు చేరడాలు వీటి గురించి మాట్లాడితే సార్, ఎక్కడ వాటి వల్ల ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా? కొంతమంది నాయకులు మారుతూ ఉంటారు కదా, మారుతారు. ప్రభావితం చేయగలిగారు. ఇప్పుడు నెలన్నర రోజుల్లో మీకు విపరీతమైన మార్పులు వస్తాయి. అంటే వంగవీటి ఇలా ముఖ్యమైన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు వైసీపీలోకి చేరే వాళ్ళు కొంతమంది చేరుతారు డ్యూ టు వేరియస్ రీజన్స్. ఇక్కడ వైసీపీలో టికెట్ కోసమో లేదా వైసీపీ ఆప్షన్గా ఉండడం. అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీ జనసేన అలయన్స్కి కానీ లేదా ఇక వేరే ఆప్షన్ లేకుండా కాంగ్రెస్లో చేరే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన టికెట్లు నిరాకరించడము, టికెట్లు అటు ఇటు మార్చడము, పెద్ద సీనియర్ నాయకులకు కూడా ఈసారి టికెట్లు కొంతమందికి ఇచ్చే అవకాశం కనపడడం లేదు. అంటే మనకున్న సమాచారం మేరకు ఒక 50-60 సీట్లలో క్యాండిడేట్లు మారుతారు. ఈ 50-60 మంది విధేయంగా మళ్ళీ వైసీపీతోనే ఉంటారా లేదా వాళ్ళు వెళ్ళిపోతారా, బయటికి వెళ్ళిపోతారా అనేది తెలియదు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్, షర్మిల గారు వస్తే కాంగ్రెస్తో ఉంటానంటున్నారు. అదేవిధంగా బోలెడు మంది మారుతారు. వైసీపీలో చేరే వాళ్ళు తక్కువ ఉంటారు. ఈసారి వైసీపీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అధికార పక్షంలో టికెట్ రానప్పుడు ఎవరైనా వెళ్ళిపోతారు కదా. కాబట్టి వైసీపీ ఒకటే పార్టీగా పోటీ చేస్తుంది. ఎన్ని అలయన్స్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఒకటే పార్టీగా పోటీ చేస్తుంది. అయితే రేపు ఎన్నికల్లో జగన్ గారు మళ్ళీ కావాలా వద్దా అనే ప్రాతిపదిక మీదే ప్రజలు ఓటింగ్ మెజారిటీ అక్కడ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కావచ్చు, కులం కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా సెకండ్ ఆప్షన్సే. కానీ బేసిక్గా ఆయన మళ్ళీ కావాలా వద్దా అనే దాని మీద ఎన్నికలు జరుగుతాయి. ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఆయన చేస్తున్న పనులు కానీ, అంటే అఫ్కోర్స్ ప్లస్లు మైనస్లు రెండూ ఉన్నాయి. ఆయన కొన్ని వర్గాల్లో ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆదరణ ఉంది. వాళ్ళు సాలిడ్గా ఆయనకు ఓటు వేస్తారని ఆయన నమ్ముతున్నారు, వైసీపీ నాయకులు నమ్ముతున్నారు. వాళ్ళ ఓటింగే ఈసారి గట్టెక్కిస్తుంది అని జగన్ గారు గట్టిగా అనుకుంటున్నారు. అయితే అట్ ద సేమ్ టైం ఉద్యోగులకి జీతాలు లేటు కావడము, పెన్షన్లు లేటు కావడము, ఈ ఇసుక, మద్యము, ఈ గోల ఉంది కదా, ఈ గోలలో కొంత నెగిటివిటీ ఉంది. మరి ఏది ఎక్కువ ప్రభావితం చూపుతుంది అనే దాన్ని బట్టి వైసీపీ రిజల్ట్ ఉంటుంది. వైసీపీ ఒకవేళ గెలిస్తే ఇటు టీడీపీ జనసేన పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. ఎందుకు ప్రమాదంలో పడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసు కాబట్టి రేపు 78 ఏళ్ల వయసు వచ్చేస్తుంది ఆయనకి. 2029 నాటికి యాక్టివ్గా ఉండే అవకాశం లేదు. ఆ పాత్రను లోకేష్ గారు తీసుకోవాలి. అంటే ఆ పార్టీ అధినాయకుడు దాదాపు పెద్దవాళ్ళు అయిపోతారు కాబట్టి వయసు వల్ల ఆయన యాక్టివ్గా పనిచేయలేరు కాబట్టి లోకేష్ గారు తీసుకోవాలి. అంటే వరుసగా 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా కూడా ఆ పార్టీ తట్టుకుంటుందా, లోకేష్ దాన్ని కాపాడుకుంటాడా అనేది డౌట్. ఎందుకంటే టీడీపీ దెబ్బతింటుంది అధికారం రాకపోతే. జనసేన పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకు ఇబ్బందుల్లో పడుతుందంటే ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో ఒక్క సీటు కూడా గెలిచిన ఒక్క సీటు కూడా అతను వెళ్ళిపోయాడు. 10 ఏళ్లలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది జనసేన. ఈ 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ దానికి ఏదో ఒక ఇది కనపడకపోతే, ఆశా రేఖ కనపడకపోతే ఇంకా ఆ పార్టీని నమ్ముకొని ఎవరుంటారు, ఏముంటారు? పవన్ కళ్యాణ్ కూడా ఏమీ అంటే ఎన్ని గెలవచ్చు సార్, కొన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కానీ ఎలా రాజకీయం చేస్తారు అధికారం లేకుండా? చాలా కాలం వెయిట్ చేయాలి. మళ్ళీ ఒకవేళ టీడీపీ జనసేన అలయన్సే అధికారం లేకొస్తే వైసీపీ ఇబ్బందుల్లో పడుతుంది. ఎలా ఇబ్బందుల్లో పడుతుంది అంటే వైసీపీ ఈ సమీకరణలు, సామాజిక సమీకరణలు, నాయకులందరినీ మార్చడము, ఇవన్నిటి వల్లే వైసీపీ ఓడిపోయిందని జగన్ గారు దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది పార్టీకి. అంటే ఆయన పార్టీని ఆయన ఎవరికి సమాధానం చెప్పుకోవాలంటే ఆయన ఇలా చేయడం వల్లే పార్టీ ఓడిపోయింది అంటారు. టీడీపీ జనసేన అధికారం లేకొస్తే వైసీపీ బాగా ఇబ్బందులు పడుతుంది. వైసీపీ పార్టీని కూడా మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు గట్టిగా కాపాడుకోవడం కూడా అది ఈజీ ఏం కాదు. అంటే గతంలో అధికారం వస్తుందనే ఆశ వల్ల ఆ పార్టీ స్టాండర్డ్గా ఉంది. కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు వెయిట్ చేయాలా అంటే ఎలా ఉంటుంది ఏమిటనేది తెలియదు. ఇక షర్మిల గారి భవిష్యత్తు ఏమిటి? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సీట్లు వస్తాయా, లేదా ఆమెని కాంగ్రెస్లో ఢిల్లీ లెవెల్లో ఏదైనా పదవి ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, ఇవన్నీ తెలియదు. ఈ 5 ఏళ్లలో అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆమె చేసే సర్వీసు కాంగ్రెస్కి వస్తే
కాంగ్రెస్ పార్టీ తెచ్చుకునే ఓటింగ్ శాతము వీటన్నిటి ఆధారంగా 2029 నాటికి ఆ పార్టీ బతుకుతుందనే ఆశ ఉంటే మళ్ళీ షర్మిల గారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇది 2024లో ఒక్క 3 నెలల్లో 4 నెలల్లో మనం చూడబోతున్న ఆంధ్రప్రదేశ్ స్వరూపం. దీంట్లో ఏదో ఒకటి జరుగుతుంది, అన్నీ జరగవు కదా. ఏదో వైసీపీ అన్నా గెలుస్తుంది, టీడీపీ జనసేన అలయన్స్ అన్నా గెలుస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి గెలిస్తే మిగతా పార్టీ చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతుంది. మెయిన్గా ఆల్టర్నేటివ్ పార్టీస్గా అంటే ఇది కాకపోతే ఇది అనేది మాత్రం వైసీపీ టీడీపీ కాబట్టి ఎవరు వచ్చినా మరొకరికి కొంత సమస్య. ఎందుకంటే టఫ్గా ఉంది రాజకీయం, ఇరువైపులా టఫ్గానే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.